నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అభినయ్ కుమార్ గట్టు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ రెనోవా సెంచురీ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఇవాళ మనము ఎపిలెప్సీ గురించి మాట్లాడుకుందాం. ఫిట్స్ అంటే ఏంటి? మెదడులో అబ్నార్మల్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ సింక్రనైజ్డ్గా రావడం వల్ల వచ్చేదే ఫిట్స్. అదే సీజర్స్ అంటాం. సో సీజర్స్ రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. ఫస్ట్, ప్రోవ్డ్ కాసెస్ లైక్ షుగర్ డౌన్ అవ్వడం, లేకపోతే సోడియం డౌన్ అవ్వడం, ఫీవర్ రావడం, కాల్షియం మార్పులు రావడం, ఇలాంటివి ఉంటే సీజర్స్ రావచ్చు. మరి మిగతా కారణాలు ఏముండవచ్చు? యూజువల్లీ ఒకటి, న్యూరో ఇన్ఫెక్షన్స్ అనగా మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్, న్యూరోసిస్టిక్ సర్కోసిస్ ఇలాంటి కండిషన్స్, లేదా మెటబాలిక్ కాసెస్. మూడో కారణం స్ట్రక్చరల్ కాసెస్ లైక్ ఫోకల్ కార్టికల్ డిస్ప్లేసియాస్ ఉన్నా కానీ, పేషెంట్కి ఏమన్నా మెదడుకి దెబ్బ తాకి, అంటే ట్రామా ఇంజురీ అయితే తలకు దెబ్బ తాకి దానివల్ల బ్రెయిన్ ఇంజురీ అయితే దానివల్ల ఫిట్స్ రావడం కానీ, లేదా మెగ్లెన్కెఫలైస్ అని అంటారు, లేకపోతే నాడ్యులర్ హెట్రోట్రోపియాస్ అంటారు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో ఇది ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, హిస్టరీ. సరిగ్గా ప్రాపర్గా హిస్టరీ తీసుకొని దెన్ అది ఫోకలా జనరలైజ్డా డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటి? న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు గో అహెడ్ విత్ ఇన్వెస్టిగేషన్లో మనం ఫస్ట్ ఈజీ చేసుకుంటాం. దాని తర్వాత ఇమేజింగ్ అంటే స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్ కానీ, పెట్ స్కాన్ కానీ ఇలాంటివి చేసుకోవాల్సి వస్తుంది. మరి వీటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? యూజువల్లీ డయాగ్నోస్ చేసిన తర్వాత అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేసుకుంటే దెన్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ సీజర్స్ కంట్రోల్ అవుతాయి. ఎంతమంది? యూజువల్లీ 70% ఆఫ్ ద పేషెంట్స్ అప్రోప్రియేట్ మెడికేషన్స్తో కంట్రోల్ అవుతారు. మరి 30% కండిషన్ ఏంటి? వాళ్ళు డ్రగ్ రిఫ్రాక్టరీ కేసెస్ ఉండవచ్చు. 30% అంటే 2 or more అప్రోప్రియేట్ మెడికేషన్స్ అడిక్వేట్ డోసెస్లో ఇచ్చినా కానీ కంట్రోల్ అవ్వకపోతే వాళ్ళను డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటారు. సో వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఒకటి, పేషెంట్స్కి కీటోజెనిక్ డైట్ లాంటివి ప్రయత్నం చేయవచ్చు, లేదా మనం సర్జరీ గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఫోకల్ ఎపిలెప్సీ ఏదన్నా ఒక పర్టికులర్ భాగంలో చిన్న సిస్ట్ లేకపోతే ఇన్ఫెక్షన్, మీసియల్ టెంపోరల్ లోబ్ స్క్లెరోసిస్ అంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది తీసేస్తే పేషెంట్స్కి ఫిట్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి? న్యూరోమాడ్యులేషన్ థెరపీస్ లైక్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్, డిబిఎస్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, దెన్ ఆర్ఎన్ఎస్, రిపిటేటివ్ న్యూరో స్టిమ్యులేషన్. వీటి గురించి కూడా ఆలోచించుకోవచ్చు. దెన్ వీటి తర్వాత వీటి వల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ ఉండవచ్చా? ఎపిలెప్సీ సీజర్స్ ఉన్న వాళ్ళలో ఏం కాంప్లికేషన్స్ ఉండవచ్చు? 1, మెమరీ డిస్టర్బెన్సెస్ రావచ్చు, లేకపోతే సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఓసిడి, కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ ఉండవచ్చు. వీళ్ళల్లో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండవచ్చు, అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం కానీ, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉండవచ్చు. ఇంకా ఏం రిస్క్ ఉండవచ్చు? వీళ్ళల్లో సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ పేషెంట్స్ విత్ ఎపిలెప్సీ ఉండవచ్చు. అంటే ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళల్లో సడన్గా డెత్ అయ్యే ఛాన్సెస్ ఉండవచ్చు. యూజువల్లీ ఈ సుడెప్ అన్నది ఎవరిలో కామన్, ఎవరికైతే జనరలైజ్ సీజర్స్ అంటే చేతులు కాళ్ళు కొట్టుకోవడం ఉన్న వాళ్ళలో రావచ్చు. అండ్ నాక్టర్నల్ సీజర్స్, రాత్రిపూట వచ్చే సీజర్స్. మూడోది, పేషెంట్స్ హు ఆర్ డ్రగ్ రిఫ్రాక్టరీ అండ్ పాలిఫార్మసీ అంటే చాలా మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళల్లో ఈ సుడెప్ రిస్క్ ఉండవచ్చు. సో అందుకే ఆల్ దీస్ పేషెంట్స్ విత్ ఎపిలెప్సీ వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ చెకప్లో ఉండి ప్రాపర్ సీజర్ కంట్రోల్లో ఉంటే సుడెప్ రిస్క్ అన్నది మనం తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.